ముఖ్యంగా చూసుకుంటే తీన్మార్ మల్లన్న వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. అండ్ ఫ్రీక్వెంట్‌గా అంటూనే ఉన్నాడు 2029లో డెఫినెట్‌లీ బీసీ ముఖ్యమంత్రి అని అంటున్నాడు. మరి బీసీ ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఏంటి సార్? అంటే ఇప్పుడు రెడ్డిల విషయంలో చాలా అగ్రెసివ్‌గా ఉన్నాడు అతను. చాలా కామెంట్స్ పబ్లిక్‌గా చేస్తున్నాడు. మరి ఏమన్నా క్రమశిక్షణ రహితమైన చర్యలు ఏమైనా తీసుకోబోతుందా కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీని విభజిస్తా ఉన్నాడు. ఏంటి ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన మీద యాక్షన్ ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీది? ఆయన పర్సనల్ ఎజెండా మాత్రం ముందుకు తీసుకుపోతున్నాడు. హ్మ్. పర్సనల్ ఎజెండానే, పార్టీ ఎజెండా కాదు. పార్టీ కూడా బీసీలు ముందుకు రావాలని, మెయిన్ స్ట్రీమ్లో రిజర్వేషన్ ఇవ్వాలని, అందుకే బీసీ కులగణన కూడా అనౌన్స్ చేసి చేయడం జరిగింది. హ్మ్. అకార్డింగ్లీ రేపు రిజర్వేషన్ పెంచేటువంటి ప్రతిపాదన అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రాన్ని కూడా పంపుతారు. ఓకే. అదొక సిస్టమ్. ఆ సిస్టంలో మీరు పోవాలి, కానీ జస్ట్ లైక్ నేను తిట్టి ఆయన తిట్టి ఆ పద్ధతిలో తీసుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనివల్ల వల్ల పార్టీ పరంగా గెలిచాడు కదా, గెలిచినప్పుడు ఒక పరిధిలో ఆయన పనిచేయాల్సి ఉంటుంది. అతిక్రమించి మాట్లాడితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, పార్టీ కూడా ఇబ్బంది. సో ఆయన ఎందుకో అది చూజ్ చేసుకున్నాడు. బీసీని ప్రమోట్ చేయడంలో తప్పలేదు, బీసీ సీఎం ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు. నేను కూడా కోరుకుంటాను. నేను ఒక పార్టీని నడిపా 2 years, నేను రాష్ట్రీయ లోక్దళ్ నడిపా. ఆ కాన్సెప్టే మాది బీసీ కాన్సెప్ట్. ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం రావాలనే కాన్సెప్ట్ మీద మేము పార్టీ నడిపి 20 సీట్లు మేము ఎమ్మెల్యేలను నిలబెట్టాం. 20కి 20 మేము ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చాం. ఒక్కడి కూడా ఓసీకి వెళ్ళాను. నేనే ఆ పార్టీకి మెయిన్ ఉండి కూడా. అది వేరు కాన్సెప్ట్, మీ బిలీఫ్స్ వేరు. కానీ మాట్లాడేటప్పుడు మనం వెరీ కేర్ఫుల్. ఒక వర్గాన్ని మనం వాళ్ళు నొచ్చుకునే విధంగా మనం మాట్లాడలేము. చేసుకోవచ్చు. నువ్వు రాబోయే 20 ఏళ్ళు 30 ఏళ్ళు బీసీలే ఎస్సీలో ఎస్టీలో పరిపాలించని దేశాన్ని, రాజ్యాన్ని ఎవరు అడుగుతారు? నో డౌట్. అది ప్రమోట్ చేయడంలో తప్పలేదు, కానీ ఉన్నవాళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు. ఓకే. ఉండే తిట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు ఏంటో. మరి నీకు ఈ డబ్బులు ఎక్కడివి, నీకు ఎక్కడ సంపాదించినావు ఏంటి అది అనుకుంటారు. ఇది విచిత్రంగా ఇబ్బందికరంగా ఉంది. మీరు అన్నట్టు మరి పార్టీ దీన్ని ఏ విధంగా తీసుకుంటుందో, క్రమశిక్షణ చర్యలు ఉంటాయో లేదో నేనైతే చెప్పలేను. బట్ డెఫినెట్లీ ఇబ్బందికరం అవుతుంది. మరి ఆయన చూజ్ చేసుకున్నాడు, ఆ పర్సనల్ ఎజెండా ఒకటి చూజ్ చేసుకున్నాడు. ఆ పర్సనల్ ఎజెండా చూజ్ చేసుకోవడంలో తప్పు లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ బీసీ కాన్సెప్ట్ ప్రమోట్ చేయడంలో తప్పు లేదు. బీసీలు ఎస్సీ ఎస్టీలు అంతా ఏకం కావడంలో కూడా తప్పలేదు. కానీ ఇతరులను నిందించడం అది కరెక్ట్ అని నేను అనుకో. ఓకే.